రొట్టెల పండుగ చేసే దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. సో అక్కడ పెట్టున్నారు మొత్తము, అక్కడ వరకు కాంపౌండ్ టైప్లో వేస్తున్నారు. సో అక్కడ నుంచి అవతలకి వెళ్ళేదానికి డేంజరు. సో అక్కడైతే వెళ్ళకూడదు. సో ఈ లోపలనే ఫెస్టివల్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడే మొత్తం అందరూ చేసుకుంటున్నారు ఫెస్టివల్ వచ్చేసి. సో మీరు చూస్తున్నట్టయితే ఇదండి, ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో ఈ ఫెస్టివల్ అయితే ఇక్కడే చేస్తారు. ఫెస్టివల్ అనేది ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని ఒకసారి అడుగుదాము. అలాగే నేను కూడా ఆరోగ్య రెడ్డి తీసుకునేదానికి నేనైతే ట్రై చేస్తాను, ఎవరైనా ఇస్తారని. సో కనీసం ఎక్కడ ప్లేస్ కూడా లేదు ఇక్కడ, ఎక్కడ నిలబడదన్నా. సో అంత రద్దీగా ఉంది ఈ ఏరియా మొత్తం. సో విద్యా రొట్టి అయితే ఇక్కడ ఉంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. హాయ్, कहाँ से आए आप? తెలుగు? ఓకే ఓకే, తెలుగు और हिंदी. థ్యాంక్ యూ. ఏం రోటీ తీసుకున్నారు మీరు? ఉద్యోగం పెళ్లి రోటీ తీసుకున్నాం. పెళ్లి రోటీ తీసుకున్నారా? అంటే సెకండ్ టైం. ఆహా, జాబ్ వచ్చేసిందా మీకు? ఓకే, సాఫ్ట్వేర్ జాబా? ఓకే. సో ప్రజెంట్ ఏం రోటీ తీసుకున్నారు? ప్రజెంట్ ఏం రోటీ పెళ్ళి అంటే అప్పుడు జాబు ఇప్పుడు పెళ్ళి. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరేం రోటీ కోసం వచ్చారు? ఉద్యోగ రోటీ కోసం వచ్చారా? ఓకే, అంటే ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, ఆహా, ఓకే, తీసుకున్నారా? ఓకే అండి, అంటే పెళ్లి రోటీ ఇచ్చేసారా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఓకే 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 అండి, అంటే ఇది మీరు రావడం ఇది ఫస్ట్ టైమా లేదంటే లాస్ట్ టైం? సెకండ్ టైం. ఓకే ఓకే అండి, అంటే వాళ్ళు ఏం రోటీ తీసుకున్నారు ఒకసారి చెప్తారా? ఓకే, ఫస్ట్ టైం ఇదేనా రావడము? ఇప్పుడు ఏం రోటీ తీసుకున్నారు మీరు? ఓకే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుడివాడ నుంచా? ఓకే అండి. मेरा नाम मोहम्मद इस्राइल खान है। नागपुर से इधर आए? हाँ जी, पहली बार आए। 15 घंटे लगे। 15 घंटे ट्रेन पे से? हाँ, सुपर फास्ट। प्लान कैसा किया था इधर डेट सबको आपको कैसा पता है? सरकार के बारे में हमने काफी लोगों से सुना था कि बाहर यहाँ आने से कुछ फायदा होता है, इसी सिलसिले में यहाँ आए थे। हाँ, हम लोग आए थे घूमने देखने के लिए आए थे और काफी अच्छा लगा यहाँ पे। यहाँ का इंतजाम, यहाँ की कम्युनिटी, यहाँ प्रशासन बहुत अच्छा काम किया। पुलिस प्रशासन की बहुत मेहनत है यहाँ पे। तो इधर अरेंजमेंट कैसा है? बहुत बढ़िया, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। तो कुछ तकलीफ तो नहीं लगा? नहीं, कोई तकलीफ नहीं, कोई सोने के लिए? नहीं, कोई तकलीफ नहीं, रहने के लिए, खाने के लिए बहुत अच्छा। సో ఫైనల్ గా అయితే నాకు ఆరోగ్య రొట్టె ఎక్కడుందో అయితే కనిపించింది. సో జూమ్ చేసి చూపిస్తున్నాను, మీరు చూడండి. సో నాకైతే ఒక తాత ఆరోగ్య రొట్టె అయితే ఇస్తా అని చెప్పారు. సో నేనైతే ప్రజెంట్ రొట్టె ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. నేను తీసుకొని సో చూడండి, అంటే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. సో ఈ టవల్ వేసుకున్న తాత అయితే ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇలా చేస్తేనే మంచిది అని చెప్పేసి ఫస్ట్ దేవుణ్ణి తలుచుకొని ఆయన పైన 3 సార్లు వాటర్ అనేది వేయమని చెప్పాడు. సో అలాగే ఆయన కూడా నా పైన 3 సార్లు వాటర్ అనేది వేయమని చెప్పాడు. అంటే నేను వచ్చేసి ఆరోగ్య రొట్టె తీసుకుంటున్నాను, ఆయనకి నా హౌస్ రొట్టె ఇస్తున్నాను. అంటే హౌస్ నేను కట్టేసుకున్నాను ఇంతకు ముందు. తాత వాళ్ళైతే కర్ణాటక. సో నాకైతే చాలా హెల్ప్ చేశారు, అందుకనే చాలా థ్యాంక్స్ చెప్పాను.
సో అండ్ ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా ఏంటి అని చెప్పి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ సో ఇక్కడ ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి 17 అండి. అంటే మళ్ళీ రేపు 18, 19, 18వ తేదీ గంధం ఉంది. సో ఈ రోజు నుంచే ఇలా ఈ రొట్టెల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తుంటేనే ఇంతమంది జనాభా ఉన్నారు. రేపు ఎల్లుండంటే అసలు ఇక్కడ ప్లేస్ అనేది ఉండదు అసలు నాకు తెలిసి. సో అంత హెవీగా ఉంటుంది. సో మనం ఇక్కడ రొట్టెల పండుగ అయితే చూసేసాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళేసి పెద్ద దర్గాలో మొత్తం ఎలా ఉంటుంది ఏంటి, ఈ స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అనేది మనం వెళ్ళేసి చూద్దాము. అండ్ తర్వాత ఎర్ర దర్గా అని ఉంది, ఆ ఎర్ర దర్గాకు కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి బోర్డులు పెట్టేస్తున్నారండి. అంటే ఆరోగ్య రొట్టి ఎక్కడ, విద్యా రొట్టి ఎక్కడ, జాబ్ రొట్టి ఎక్కడ, పెళ్లి రొట్టి ఎక్కడ, ప్రతి ఒక్కటి అయితే విడివిడిగా పెట్టేస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బోర్డు చూసుకొని ప్రశాంతంగా వెళ్ళేసి మనం అయితే ఈ రొట్టెల పండుగ అయితే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదేంటి విషయము. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఏ సైడ్ వెళ్ళిపోతున్నావు బ్రో? ఎక్కడి నుంచి వచ్చారు మీరు బ్రో? కోవురా? సో ఇక్కడేనా? ఓకే. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, ఇక్కడే తిరుగుతుంటాం కదా.